ఎన్టీఆర్ 31 తోని ప్రెజెంట్ మన తారక్ అన్న చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఆగస్టు 14వ తారీఖున మరొక మూవీ అయితే మన ముందుకైతే రాబోతుంది. అదే వార్ 2. ఇందులోని యాక్షన్ సీన్స్ అయ్యుండొచ్చు, అదే విధంగా ఎలిమెంట్స్ అయ్యుండొచ్చు. ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా మనం చెప్పుకోని అవసరం లేదు. ఎందుకు అంటే వార్ మూవీ ఏ విధంగా ఉందో అంతకు మించి ఉండబోతుంది ఈ మూవీ. ఎందుకంటే ఇందులో మన తారక్ అన్న నటిస్తున్నాడు. అంతేకాకుండా హృతిక్ రోషన్, వీళ్ళిద్దరి మధ్య ఉండే యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయని ఆల్రెడీ మూవీ టీం అయితే అఫీషియల్ గా చెప్తుంది కూడా. సో మరి చూడాల్సింది ఆగస్టు 14న ఏ విధంగా ఉంటుందో. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ 31 అదే విధంగా వార్ 2 ని పక్కన పెట్టినట్లయితే మరొక మూవీకి మన ఎన్టీఆర్ అన్న లైవ్ లో పెట్టినట్లయితే మనకైతే తెలుస్తుంది. అదే గతంలోని జైలవకుశ డైరెక్టర్ అయిన బాబీతోనైతే ఒక మూవీ ఉండబోతుందంట. ఈ మూవీ ఎప్పుడు ఉంటుందో ఇంకా మనకి అఫీషియల్ గా తెలియలేదు, కానీ తొందరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావచ్చు అని అయితే మనకైతే తెలుస్తుంది. గతంలో జైలవకుశ అని చాలా చూడడానికి చాలా ఎంటర్టైనర్ గా తీసిన మన బాబీ, మన చిరంజీవి గారితో తీసిన వాల్దేర్ వీరయ్య, అదే కాకుండా మన బాలకృష్ణ గారితో తీసిన డాకు మహారాజ్ ఏ విధంగా ఆడాయో మామూలుగా లేవు మూవీస్ మాత్రం. సో ఇప్పుడు ఎలిమెంట్స్ మొత్తం కూడా మన బాబీ మీద అయితే నెక్స్ట్ మూవీ మీద అయితే పడుతుందా. ఇప్పుడు ఆ రెండు మూవీస్ అంత పెద్ద హిట్ కావడంతో పెద్ద హీరోస్ వాళ్ళు ఆ హీరోస్ ని కూడా ఆ విధంగా మెయింటైన్ చేసి అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టగలిగాడు అంటే మరి బాబీ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ మీద ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా పడతాయి అనే విధంగా అయితే మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండబోతుంది అనే న్యూస్ ఇప్పుడే చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలోని. ఇప్పుడే ఈ అప్డేట్ అయితే మన ముందుకు వచ్చింది. తొందరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ముందుకైతే ఇంకా వస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే ఇంకా ఇది అఫీషియల్ కాలేదు, కానీ ఇది అఫీషియల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయంట. గతంలోని జైలవకుశతోని మన ఎన్టీఆర్ ని చాలా చక్కగా చూపించాడు మన బాబీ. మరి ఇప్పుడు ఎన్టీఆర్ ని ఇంకే విధంగా చూపించి ఒకవేళ కానీ వీళ్ళిద్దరి మధ్యలో కానీ మూవీ ఉండబోతుంటే మరి వీళ్ళ మన మన ఎన్టీఆర్ ని బాబీ ఏ విధంగా చూపిస్తాడు అన్నదైతే చాలా ఆసక్తిగా మారింది. గతంలోని డాకు మహారాజులోని ఆ యాక్షన్ సీన్స్ ని చాలా చక్కగా చూపించాడు మనకి. అంతేకాకుండా మరి ఇప్పుడు మన ఎన్టీఆర్ కోసం అయితే ఒక చక్కని కథ అవుట్ అండ్ అవుట్ అండ్ మార్క్స్ ఎంటర్టైనర్ కింద అయితే మన ఈ ఎన్టీఆర్ మూవీని అయితే మన ముందుకైతే తీసుకువస్తారని అయితే బాబీ అయితే చెప్తున్నాడు. అంతేకాకుండా బాబీ చెప్తున్నట్లయితే మనకు అఫీషియల్ గా అయితే తిరిగినప్పటికీ ఇండైరెక్ట్ గా అయితే తెలుస్తుంది. మరి తొందరలోనే బాబీ అండ్ మన ఎన్టీఆర్ మధ్యలో ఒక మూవీ రాబోతుంది అని అయితే మనం గట్టిగా నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా మన చిరంజీవి గారు అదే విధంగా బాలకృష్ణ గారితో మన బాబీ మరొక 2 మూవీస్ తీయబోతున్నాడు అని గతంలోనే న్యూస్ వచ్చినప్పటికీ ఇది ఎప్పుడు తీస్తారు అన్నది అధికార ప్రకటన అయితే ఇంకా రాలేదు. తొందరలోనే ఈ మూవీస్ కి సంబంధించి కూడా మనకు ఒక మంచి అప్డేట్ వస్తుంది అని అయితే అనుకోవచ్చు. మరి మన ఎన్టీఆర్ అదే విధంగా బాబీతో అయితే ప్రజెంట్ మూవీ అయితే ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే మన ఎన్టీఆర్ అన్న ప్రజెంట్ అయితే మన బాలీవుడ్ డైరెక్టర్ అయిన నెల్సన్ దిలీప్ కుమార్ అదే విధంగా మన ఎన్టీఆర్ 31 ఇంకా షూట్ అవుతూనే ఉంది. అంతేకాకుండా మరి త్రివిక్రమ్ గారితో ఒక మైథలాజికల్ మూవీని అయితే మన ముందుకైతే తీసుకువస్తున్నాడు తారక్ అన్న. మరి ఈ 2 మూవీస్ అయిన తర్వాత అయినా మరి ఈ బాబీ అండ్ మరి ఎన్టీఆర్ అన్న మధ్యలో మూవీ ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. దీనికి ఈ మూవీకి సంబంధించిన అధికార ప్రకటన తొందరలోనే అవుతుంది అని అయితే మనకైతే గట్టిగా తెలుస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఎన్టీఆర్ అన్న అదే విధంగా బాబీ మధ్యలో వస్తున్న మూవీ మాత్రం నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఒకవేళ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా సరే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని అయితే నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.